ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు శ్రీమతి వైఎస్ షర్మిలారెడ్డి గారు ముందు 25వ తారీఖున కడపలో ఇఫ్తార్ విందు ఉండింది. కానీ హోలీ కారణంగా అది వాయిదా పడింది. ఏప్రిల్ 1వ తారీఖున కడపకు ఇఫ్తార్ విందుకు షర్మిలారెడ్డి గారు వస్తున్నారు. ఏప్రిల్ 1న 2వ తారీఖు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ప్రచార యాత్ర, చైతన్య యాత్ర, జైత్రయాత్ర కొనసాగుతుంది. రాష్ట్రంలో మన రాష్ట్రమే కాదు, ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీకి పునర్వైభవం ప్రారంభమైంది. చరిత్ర పునరావృతమవుతూ ఉంది. 10 సంవత్సరాల అరణ్యవాసం, వనవాసం ముగిసి ఇటీవలనే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం జరిగింది. అదేవిధంగా 10 సంవత్సరాల అరణ్యవాసం, వనవాసం ముగిసి ఆంధ్రప్రదేశ్లో కూడా త్వరలోనే రాబో ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతూ ఉంది. మొన్న కర్ణాటకలో కాంగ్రెస్, నిన్న తెలంగాణలో కాంగ్రెస్, రేపు ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్. ఇది మా నినాదం. వై నాట్ కాంగ్రెస్ ఇన్ ఏపీ, ఇది మా నినాదం. ఇండియా కూటమిలోని పార్టీలతో అంటే సిపిఐ, సిపిఎం, మిగతా ఇండియా కూటమిలోని పార్టీలతో కలిసి 25 లోక్సభ స్థానాల్లో 175 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేయబోతున్నాం. ఖచ్చితంగా రాష్ట్రంలో, కేంద్రంలో అధికారంలోకి వస్తామనే పరిపూర్ణమైనటువంటి నమ్మకం మాకుంది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి బానిస పార్టీలకు మధ్య పోటీ జరుగుతూ ఉంది. కాంగ్రెస్ పార్టీకి బానిస పార్టీలు, ఈ రాష్ట్రంలో ఉన్న ప్రాంతీయ పార్టీలు, అటు తెలుగుదేశం కానీ, ఇటు జనసేన కానీ, ఇటు జగన్ పార్టీ కానీ, ఈ 3 పార్టీలు బీజేపీ చేతిలో కీలు బొమ్మలు, బీజేపీ చేతిలో కబాలీలు, బీజేపీకి బానిస పార్టీలు. పదే పదే మేము చెప్తున్నట్లు దేశమంతా బీజేపీ అంటే భారతీయ జనతా పార్టీ కావచ్చేమో కానీ ఆంధ్రప్రదేశ్లో బీజేపీ అంటే బి అంటే బాబు, జే అంటే జగన్, పి అంటే పవన్. జగన్ రెడ్డి ఏమో భజన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు ఏమో చెక్క భజన్ నాయుడు, పవన్ కళ్యాణ్ ఏమో భజన్ కళ్యాణ్, మోడీకి, అమిత్ షాకు. కాబట్టి ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి ఓటేస్తే అది బీజేపీకి ఓటేసినట్లే, జగన్ పార్టీకి ఓటేస్తే బీజేపీకి వేసినట్లే, పవన్ పార్టీకి ఓటేస్తే బీజేపీకి ఓటేసినట్లే. బీజేపీకి ఓటు వేయడం అంటే మన ఏలుతో మన కన్ను పొడుచుకోవడం. కాబట్టి ఈ ప్రాంతీయ పార్టీలకు ఇవి ఉడత ఊపిలే. ప్రాంతీయ పార్టీలే. ప్రత్యేక హోదా ఇచ్చే శక్తి లేదు, తెచ్చే శక్తి లేదు, చట్టంలోని ఏ అంశాన్ని అమలు చేసే శక్తి లేదు. కానీ ఊరికే గోల చేస్తుంటాయి, ఏదో వాళ్ళే తెస్తూ ఉన్నట్టు, పెళ్ళింటి కాడ కుక్కల గోల చేసినట్టు గోల చేస్తూ ఉంటాయి ప్రాంతీయ పార్టీలు. కాబట్టి రాష్ట్ర ప్రజలు ఒక్కసారి అర్థం చేసుకోవాలి. బీజేపీ పాలనలో మైనార్టీలకు భద్రత కరువైంది. మైనార్టీలు అభద్రతా భావంతో ఉన్నారు. ఈ 2 పార్టీలు, జగన్ పార్టీ, టీడీపీ పార్టీ, ఢిల్లీలో పార్లమెంటులో బీజేపీ ప్రవేశపెట్టిన ప్రతి ప్రజా వ్యతిరేక బిల్లుకు మద్దతు ఇచ్చారు. పౌరసత్వ సవరణ బిల్లుకు మద్దతు ఇచ్చారు. వ్యవసాయ బిల్లులకు మద్దతు ఇచ్చారు. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో కానీ, మణిపూర్ విషయంలో కానీ, అవిశ్వాస తీర్మానం విషయంలో కానీ, ఆర్టికల్ 370 విషయంలో కానీ పోటీపడి జగన్ పార్టీ, అటు చంద్రబాబు పార్టీ, టీడీపీ పార్టీ బీజేపీకి మద్దతు ఇస్తున్నాయి. కాబట్టి ప్రస్తుత ఎన్నికల్లో బీజేపీతో టీడీపీది, జనసేనది ప్రత్యక్ష పొత్తు, జగన్ పార్టీది పరోక్ష పొత్తు. కాబట్టి 2 కూడా పొత్తులో తొత్తులు. ఈ 2 కూటములు బీజేపీకి, టీడీపీ, జనసేన, జగన్ పార్టీలు పొత్తులో తొత్తులు. కాబట్టి ఈ బానిస పార్టీలు నమ్ముకుంటే కుక్క తోకబట్టుకొని గోదావరి దినట్టే ఒక్కసారి రాష్ట్ర ప్రజానీకం ఆలోచించవలసిందిగా కాంగ్రెస్ పార్టీ విజ్ఞప్తి చేస్తూ ఉంది. సార్, ఇప్పుడు టీడీపీ, జనసేన అండ్ బీజేపీ పొత్తు పెట్టుకోవాలి కదా, ఈ 3 పార్టీలు పొత్తు పెట్టుకోవడం వల్ల మీకు ఏమైనా లాభం ఉందా? ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి నెత్తిన పాలు పోసినట్టయింది. దీనికి 2-3 అంశాలు. ఒకటి, కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకత మాకు అనుకూలం వస్తుంది.
రెండోది రాష్ట్ర ప్రభుత్వ వ్యతిరేకత ఓట్లు మాకు వస్తాయి. గతంలో కేంద్ర ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు మాతో పాటు కొంత మిగతా పార్టీలకు పోయే పరిస్థితి ఉన్నది. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు మిగతా వాళ్ళ కొంత పోయే పరిస్థితి ఉంది. ఇప్పుడు బీజేపీతో పొత్తు అయిన తర్వాత జగన్ది పరోక్ష పొత్తు, ఇది ప్రత్యక్ష పొత్తు అని తెలుస్తూ ఉంది. కాబట్టి కేంద్ర బీజేపీ ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు మాకు వస్తాయి, రాష్ట్ర ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు మాకు వస్తాయి, ప్రత్యేకించి మైనారిటీ ఓట్లు మూకుమ్మడిగా మాకు పడతాయి. 175 సీట్లలో 25 ఎంపీ సీట్లలో మీరు ఎన్ని గెలవచ్చు? మెజారిటీ ఎంపీ సీట్లు, అసెంబ్లీ సీట్లలో మ్యాజిక్ ఫిగర్ 88 దాటుతుంది. కాబట్టి రాష్ట్రంలో అధికారంలోకి రావడం, కేంద్రంలో ఎక్కువ ఎంపీలు ఇచ్చి ఆ ఎంపీల ద్వారా కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడము, రాహుల్ ప్రధాని కావడము, రాజశేఖర రెడ్డి గారి ఆశయమైనటువంటి రాహుల్ను ప్రధాని చేయడమే మా లక్ష్యం. ఇది వైకాపా శ్రేణులు కూడా ఆలోచించాలి. నిజంగా మీరు రాజశేఖర రెడ్డి వారసులే అనుకుంటే రాజశేఖర రెడ్డి గారి చివరి కోరిక రాహుల్ను ప్రధాని చేయడం. ఒక్కసారి ఆలోచించాలని వైఎస్ఆర్ శ్రేణులు కూడా కాంగ్రెస్ పార్టీ పిలిపిస్తూ ఉంది. 2014లో పార్లమెంట్లో బీజేపీ 5 ఏళ్ళు కాదు ప్రత్యేక హోదా 10 ఏళ్ళు కావాలని చెప్పని వెంకయ్య నాయుడు వీళ్ళంతా అడిగారు. తిరుపతి వచ్చి మోడీ కూడా 5 ఏళ్ళు ఇస్తే ఏం సరిపోతుంది, 10 ఏళ్ళు కావాలని. వచ్చిన తర్వాత ఈ 10 ఏళ్ళలో ప్రత్యేక హోదా ఊసారు. ఇప్పుడు జగన్ కానీ అప్పుడు చంద్రబాబు నాయుడు కానీ ఎవరో కూడా ప్రత్యేక ప్యాకేజ్ ఇస్తామని చెప్పన్నారు, కానీ ఇక్కడ ఏం చేయలేదు. కాంగ్రెస్ వస్తే మళ్ళీ ప్రత్యేక హోదా చేస్తారు. మొదటి రోజు నుంచి అమలవుతుంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ప్రత్యేకించి కేంద్రంలో, ఎందుకంటే ఇది అమలు చేయాల్సింది కేంద్ర ప్రభుత్వం. కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలోకి వస్తానే మొదటి రోజు నుంచే ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేక హోదా అమలవుతుంది. ఇది రాష్ట్రానికి సంజీవని లాంటిది. దీనివలన అనేక ట్యాక్స్ రెవెన్యూస్ వస్తాయి, ట్యాక్స్ యొక్క కన్సెషన్స్ వస్తాయి. ఆ ట్యాక్స్ కన్సెషన్స్ కోసము పెట్టుబడిదారులు పరిశ్రమలు పెడతారు. పరిశ్రమలు పెడితే నిరుద్యోగులకు ఉపాధి ఉద్యోగాలు లభిస్తాయి. తర్వాత మిగతా సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్ కానీ విదేశీ ఆర్థిక సంస్థల సహకారంతో నడిచే సంస్థలకు చాలా వెసులుబాటు ఉంటుంది. కాబట్టి ఇది రాష్ట్రానికి సంజీవని లాంటిది. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచి 10 సంవత్సరాల పాటు ఇది అమలవుతుంది. సార్ ఇంకోటి, రాష్ట్రంలో ఎక్కడ చూసినా ఏ అధికారి చూసినా అన్ని డిపార్ట్మెంట్ టోటల్ డిపార్ట్మెంట్ జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ చేస్తున్నారు. వీళ్ళు తట్టుకొని మీరు నిలబడగలుగుతారు. మీకు ఎంత అనుభవం ఉందో దీని మీద ఏం చెప్తారు? నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డికి ఉద్యోగస్తులే వచ్చేసి వాళ్ళు ఉడికిపోతున్నారు. వచ్చేసి అది కింది స్థాయి ఒక కాంట్రాక్ట్ ఉద్యోగి, అవుట్సోర్సింగ్ ఉద్యోగి, చిన్న అటెండర్ కానుండి పైన కండక్టర్ నుండి కలెక్టర్ వరకు ఉడికిపోతున్నారు. కాబట్టి ఈసారి మాకు మొత్తం ఉద్యోగస్తుల్లోనే అందరికంటే తీవ్రమైన వ్యతిరేకత ఉంది, ఉడికిపోతున్నారు. పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగులే కదా, వాళ్ళకు వచ్చేసి టీఎల్ రాలేదు, డిఎల్ రాలేదు. కాబట్టి మొత్తుకుంటున్నారు. వచ్చేసేసి ఏమైనా పరిపాలించాలంటే కాంగ్రెస్ వాళ్ళే పరిపాలించాలి, తింటే గారెలే తినాలి, వింటే భారతమే వినాలి, పరిపాలించాలంటే కాంగ్రెస్ వాళ్ళే పరిపాలించాలి అని ఉద్యోగుల్లో ఒక భాగమే పోలీసు వాళ్ళు స్పష్టంగా చెప్తున్నారు. కాబట్టి ఈసారి జగన్మోహన్ రెడ్డి ఆ పప్పులే ఉడకవు ఈసారి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.